ధర్మశాస్త్ర కాలంలో విశ్రాంతి దినం అనేది ఏర్పాటు చేసేవారు. ఈ విశ్రాంతి దినం ఎలా అంటే ఊరు దగ్గరలోనే ఇలాగ ఒక పెద్ద సమాజ మందిరం కట్టేవారు. ఇలాగే నిలబడి బోధకులు బోధించేవారు. ఈ బోధించే ముందుగా ఏం చేయాలంటే వారందరూ కూడా స్నానాలు చేసి పెందల కాడ లేచి ఇక పొయ్యిలో పుల్లనే పెట్టి వెలిగించకుండా వంట చేయకుండా అందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు బోధకుడు బోధించే ఆ యాజకుడు బోధించే ఆ మాటలు విని అందరూ కూడా తృప్తిగా కూర్చుని దేవునితో సహవాసము చేసేవారు. ఇంక రెండో ఆలోచన లేదు. ఇంటికి వెళ్ళి అయ్యో ఇంటికాడ డాబా పైన ఒడియలు మర్చిపోయాను, లేకపోతే ఇంట్లో పాలు పెట్టి మర్చిపోయాను, పిల్లి తాగేస్తుందేమో, అయ్యో కూర సగం ఉడికిపోయింది సగం ఉడకకుండా వచ్చేసాను, అయ్యో మంచినీళ్ళు వెళ్ళిపోతున్నాయే, మంచినీళ్ళు పట్టకపోతే సాయంత్రం మంచినీళ్ళు ఉండవే అనే ఆలోచనలు ఇక ఇలాగ ఉండకూడదండి. అయ్యో షాపు దగ్గర ఉంటే చాలా డబ్బులు సంపాదించి ఉండేవాడిని అని ఆలోచనలు ఉండకుండా ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ధర్మశాస్త్ర కాలంలో ఆ సమాజ మందిరంలో కూర్చుని బోధ వింటూ దేవునితో సహవాసము చేసేవారు. ఉపవాసం అంటే దేవునితో సంహాసము చేయటం. మన గురి దేవుని వద్దకి, ఇంకా అటు పోకూడదు మన గురి. అవును కదండి, అంతేనా? కాదుకూడదని ధర్మశాస్త్ర ప్రకారం చేయకుండా దేవునితో సంహాసము చేయకుండా ఎవరైనా సరే పొలంలో ఏరుకోవడానికి వెళ్ళారనుకోండి, వేరే విధమైన పని చేయటానికి వెళ్ళారనుకోండి, విశ్రాంతి దినం రోజున ధర్మశాస్త్రంలో రాయబడింది ఏంటంటే ఎవరైతే ధర్మశాస్త్ర ప్రకారము ఈ విశ్రాంతి దినములో పాలు పంపులు పొందకుండా ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా వెళ్ళి తమ పనులు చేసుకుంటారో అటువంటి వారిని లాక్కొచ్చి 10 మందిలో నిలబెట్టి 2-3 సాక్షుల చేత విచారణ చేసి వాళ్ళని రాళ్ళు పెట్టి సమాజం అంతా కొట్టి చంపాలి. ఇది భయంకరమైన శిక్ష. కానీ మోషే గారు కూడా చక్కగా దేవునితో మాట్లాడుతూ ఉన్నంట. దేవుడు మనతో మాట్లాడితే ఎంత సంతోషం అండి. మనకు అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏమన్నా కావాలా? ప్రపంచంలో మనులు మాణిక్యాలు వచ్చిన, బంగారం వెండి సంపాదించిన, వెళ్ళగలిగిన వస్త్రాలు సంపాదించిన, ఏం సంపాదించినా అవి మనకు అక్కరకు రావండి. మనతో దేవుని ఆత్మ ఉంటే చాలు, దేవుడు మనతో మాట్లాడితే చాలు. ఈ ప్రపంచంలో సంపాదించుకున్న దానికంటే గొప్ప ఐశ్వర్యము పరలోక రాజ్యంలో దేవుడు మన కోసం సమకూర్చి పెట్టాడు. అక్కడికి మనందరం తొందరగా వెళ్ళిపోవాలంటే దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం ఆయనతో సహవాసము చెయ్యాలి. ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం అంటే దేవునితో సహవాసము చేయుట.